ద్వారకాలో ఒక్క పాయింట్ వరకే మనము హైర్ చేసుకున్న వెహికల్స్ వస్తాయి. దాని తర్వాత అక్కడ ఆపేసుకొని మనం ఆటోలో వెళ్ళాలి. వాళ్ళు 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మొత్తం 3 టెంపుల్స్ చూపిస్తారు మనకు అక్కడ. ఇదేమో మకరధ్వజుడు టెంపుల్, ఆంజనేయ స్వామి వాళ్ళ అబ్బాయి టెంపుల్. దీని బ్యాక్ స్టోరీ కావాలి అంటే కామెంట్లో పెట్టండి, చెప్తాను. ఈయన మకరధ్వజుడు, ఆంజనేయ స్వామి ఇద్దరిది పక్క పక్కనే ఉంటుంది. ఇదేమో రామ్ సేతు బ్రిడ్జ్ స్టోన్. సో అది కూడా అక్కడ పెట్టి ఉంచారు మన ఇన్ఫర్మేషన్ కోసం. నెక్స్ట్ టెంపుల్ ఏమో నాగేశ్వర్ జ్యోతిర్లింగం. ముందు ఈ టెంపుల్ నార్మల్ స్ట్రక్చర్లోనే ఉండేది, ఇప్పుడు డెవలప్ చేశారు ఇలా. బట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. బేసికల్గా మనము జ్యోతిర్లింగం అంటే చాలా రష్ ఉంటుంది అని అనుకుంటాం, కానీ ఇక్కడ అసలు రష్ అంత పెద్దగా ఏం లేదు, జస్ట్ మూవింగ్ లైనే. చాలా పీస్ఫుల్గా అయిపోయింది. నెక్స్ట్ మేము ఏం టెంపుల్ విజిట్ చేసామో వచ్చే వ్లాగ్లో పెడతాను.